ధర్మాన్ని అవలంబిస్తూ ఉండేటువంటి సాధకుడి గురించి వాళ్ళు ఏ విధంగా కోరుకోవాలి, ఏం కోరుకోవాలి. ఇప్పుడు గురుకులంలో ఉన్నప్పుడు దృష్టి అంతా కూడా జ్ఞానం పైనే ఉండాలి, ఉపాసన పైన ఉండాలి. అప్పుడు పూర్తిగా జ్ఞానాన్ని వంట పట్టించుకొని లోపల జీర్ణం చేసుకుని గృహస్థంలో ప్రవేశిస్తాడు. ఆ జ్ఞానం కొంత బేస్ ఉంటుంది. అయినా కూడా మళ్ళీ వ్యవహారంలో కొట్టుకుపోకుండా, ఎందుకంటే వ్యవహారం అనేటప్పటికీ పాలన, పోషణ, రక్షణ అన్నీ ఉంటాయి. కుటుంబం కానీ, చుట్టూ ఆధారపడిన వాళ్ళు కానీ, సమాజం కానీ ఎన్నో బాధ్యతలు ఉంటాయి. దానికి కొంత ఐశ్వర్యమో సంపద అవసరం అవుతుంది, తప్పదు. అందుకని అది కూడా కోరుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడూ కూడా నా దగ్గరికి నిరంతరము నా దగ్గరికి రావాలి, పెరుగుతూ ఉండాలి చెప్పాడు. ఏమేం కావాలి? గోవులు కావాలి, వస్త్రాలు కావాలి, అన్నపానములు కావాలి, ఇంకా వెంట్రుకలతో కూడుకున్న పశువులు, ఇవన్నీ అవసరాలు. అయితే అవసరాల కంటే మించినది ఎప్పుడూ రావాలి, పెరుగుతూ ఉండాలన్నాడు. అంటే సంపద అనేది ఎట్లా ఉంటుందంటే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఖర్చు మళ్ళీ ఇంకా ఇంకా వస్తూ ఉండాల్సింది. ఒకసారి వస్తే అయిపోతే మళ్ళీ బ్యాలెన్స్ నీళ్ళు, అలా కాదు, పెరుగుతూ. ఈ సంపద పెరుగుతూ ఉంటే మనిషికి ఏమవుతుందంటే తెలియకుండానే ఒక గర్వం వస్తుంది. ధనం ఎడల ఒక గర్వం, వ్యామోహం ఎక్కువ ఉంటుంది కదా. ఆ వ్యామోహంలో పడిపోతాడు. ఒక్కోసారి అహంకారం పెరగచ్చు, తర్వాత లోభం పెరగచ్చు, ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖలేశ సత్యం. అందుకే శంకరులు భజగోవిందులో చెప్పారు, ధనం అనేది అవసరాలు తీర్చడానికే, సుఖం ధనంలో అయితే లేదు. అయితే మనిషి భ్రమ ఎంత భ్రమలో ఉంటాడంటే ఎంత ధనం ఉంటే అంత సుఖం వస్తుందని అనుకుంటాడు. అదొక భ్రమ కాదు. సో ధనం అనేది దేనికి? అవసరాలు తీర్చడానికి. అవసరానికి మించి ఎక్కువగా ఎక్సెస్ ఉన్నప్పుడు దాన్ని చక్కగా దానం చేస్తూ సద్వినియోగం చేసుకోవాలి కదా, అనేది మన హిందూ ధర్మంలో ఒక భాగం. అందుకు అన్ని కార్యముల్లో, అపరకార్యముల్లో, అంటే తెలుసు కదా, మరణం సంభవించినప్పుడు అలాంటి అన్ని కార్యములలో శుభం అశుభం ఇవన్నీ దానాలు చెప్పారు. సరే, అందుకని ఏం చెప్పారు? ఇంకోటి కూడా కోరుకోవాలి. బ్రహ్మచారులు ఎప్పుడూ మా దగ్గరికి వస్తూ ఉండాలి. ఎవరు ఒకళ్ళ ఇద్దరా? అనేక మంది రావాలి, అన్ని పక్కల నుంచి రావాలి, ఎప్పుడూ వస్తూ ఉండాలి. ఆ వచ్చేవాళ్ళు శమధమములతో కూడిన వారై ఉండాలి. అంటే వాళ్ళని చూడగానే ఓహో ఇలా ఉండాలి అని ఒక జీవితం కూడా ఎడల ఒక నిబద్ధత, క్రమశిక్షణ అనేది చూసి నేర్చుకోగలరు. అందుకు చెప్పాడు. అది చాలా అవసరం. ఎందుకంటే సత్సంగం చేయడం ఒకటి, సత్సాంగత్యం అనేది కేవలం చెవితో వినటమే కాదు, చూసి కూడా నేర్చుకుంటారు. కానీ అన్ని విషయాల్లో ఆహార విహారములలో, అందుకే భగవద్గీతలో చెప్పలే 6వ అధ్యాయం ఏం చెప్పాడు? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య చెప్పాడు కదా. ఇవన్నీ యుక్తత్వం అంటే మోడరేషన్, మధ్యస్థంగా అతి పనికిరాదు. అలా అని అసలు లేకుండా ఉండకూడదు. విషయ సంపర్కం లేకుండా జీవితం లేదు. కానీ ఎంతవరకు అనే ఒక లిమిట్ గుర్తు తెచ్చుకోవాలి. లిమిట్స్ ఎప్పుడూ దాటకూడదు. ఆ లిమిట్స్ తనకు తాను విధించుకోవాలి. ఎవరో చెప్తే వచ్చేది కాదు. ఎందుకు లిమిట్స్ అనేవి అవసరం? యుక్తత్వం ఎందుకు అవసరం? ఏమీ లేదు. ఇంద్రియాలు కనుక వదిలేస్తే స్వేచ్ఛగా వెళ్ళిపోతాయి. దానివల్ల మన శక్తి వృధా అయిపోతుంది. మనస్సు ఇంకా శక్తి వేగం ఎక్కువ, మానసికమైనటువంటి శక్తి అంతా ఏమవుతున్నాడు? కోల్పోతాడు, బలహీనుడైపోతాడు ఇంద్రియ విషయ సంపర్కంలో.
తెలియట్లే మనిషికి. ఎంత ఇంద్రియ విషయ సంపర్కం ఉంటే అంతగా మానసిక శక్తి వృధా అయిపోతుంది. కాబట్టి అవి తగ్గించుకోవాలి, లిమిట్ ఉండాలి దానికి. ఎప్పుడైనా అంతే, సమతుల్యం. సమతుల్యం జీవితం సమతుల్యంగా ఉన్నప్పుడు ప్రకృతి కూడా మనకు అనుకూలిస్తుంది. ఇప్పుడు ఎందుకు విషమంగా ఉంది ప్రకృతి? మానవుడి యొక్క స్వభావము ఏమైంది? విషమం అయిపోయింది. సమతుల్యత లేదు, దేంట్లోనూ సమతుల్యత లేదు. హద్దులు దాటి విశృంఖలంగా తయారైనప్పుడు ప్రకృతి కూడా అంత దెబ్బ కొడుతుంది. అదే ఇప్పుడు అందుకు గృహస్థ జీవనం అంటే లైసెన్స్ ఇచ్చినట్టు కాదు సుఖభోగాలకి. మరి ఏమిటి లైసెన్సు? చిన్న ఉదాహరణ, కారు కొన్నప్పుడు కానీ దీనికి కానీ ఏం కావాలి? లైసెన్స్ కావాలా? లేకపోతే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తాడు. ఏమిటి లైసెన్సు? ఎందుకు? ఇతనికి డ్రైవింగ్ బాగా వచ్చు, ఎవరిని కొట్టడు, అవునా, చక్కగా నడుపుకుంటాడు, తను కొట్టించుకోడు, ఇతన్ని కొట్టడు, ఢీ కొంటాం అంటాయి కదా అది. కాబట్టి బాగా వచ్చు అనడానికి కదా లైసెన్సు. జీవితంలో కూడా ఏముండాలి? కాబట్టి కొంతమంది ఏమిటంటే గృహస్థ జీవనం అంటే ఇష్టంగా ఉండకూడదు, బాగా నడుపుకోవాలి జీవితాన్ని, సక్రమంగా నడుపుకోవాలి, అక్రమంగా కాదు, వక్రంగా కాదు కదా. స్వేచ్ఛ అనేది లేదండి ఏ అవస్థలోనూ, ఏ ధర్మంలోనూ కూడా స్వేచ్ఛ అనేది లేదు. కొంతవరకు ఉంటుంది. ఎంతవరకు? అంతవరకు. ఈ విషయంలో గురుదేవులు ఒక మాట చెప్పేవారు, అసలు మానవుడికి అవగాహన లేదు, స్వేచ్ఛ ఏమిటి, స్వతంత్రత ఏమిటి అనేది. స్వేచ్ఛ అంటే ఏంటి? లిమిట్స్ లేకుండా ఉండడం. అసలు నిజంగా అది సాధ్యమా? ఒక అలాగా జీవిస్తే ఏమవుతుంది? అప్పుడు అన్నీ ఏమవుతాయి? బద్దలైపోతాయి, పనికి రాకుండా పోతాయి. ఇప్పుడు ఒక కారు ఉంది, స్పీడ్ లిమిట్ ఉంటుందా లేదా? ఇష్టం వచ్చినట్టు ఎంత స్పీడ్లో పోతా అంటే ఏమవుతావు? నువ్వే చచ్చిపోతావు. కారు పాడైపోయి నువ్వు చచ్చిపోతావు, ఇతరులకి హాని. అట్లాగే మనకి భగవంతుడు ఈ వెహికల్స్ ఒక రకంగా వాహనమే, శరీరం కానీ ఇవన్నీ కూడా పరికరాలు, వాహనాలు. వీటిని ఉపయోగించుకొని ప్రయాణం బాగా సాగించి లక్ష్యాన్ని చేరుకోవాలి. కానీ అడ్డదిడ్డంగా నేను ఉపయోగించుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను పోతాను, ఏ డైరెక్షన్ అంటే ఆ డైరెక్షన్లో పోతాను, నాకెవరు ఏం చెప్పక్కర్లేదు. ఈ విశృంఖలత్వం వల్ల ఏం జరుగుతుంది? సమాజం పాడైపోతుంది, మనిషి పాడైపోతాడు, కుటుంబం పాడైపోతుంది. అందుకు బ్రహ్మచారిణ స్వాహ అన్నాడు. మంచి మార్గాన్ని చెప్పాలి, జీవిత లక్ష్యం మర్చిపోకూడదు, ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఎలా జీవించాలి, ఇదంతా సుబోధకం చేసేటువంటిది. ఎవరు వాళ్ళు? గురుకులంలో విద్యాభ్యాసం చేసి సాధన మార్గంలో ఉన్నవాళ్ళు, అంతే కదా. మార్గంలో ఉన్నవాళ్ళు కావచ్చు, మధ్య అందుకున్న వాళ్ళు కావచ్చు, మధ్యలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఏదైతే అలాంటి వాళ్ళ సాంగత్యము ఎప్పుడు గృహస్థుడికి ఉండాలి. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కంట్రోల్, చూసి నేర్చుకుంటాడు, విని నేర్చుకుంటాడు. ఇంకా ఏం కోరుకుంటున్నాడు? శ్రేయాన్ వస్యసో ఆసాని స్వాహ యశోజనే సాని స్వాహ. చాలా మంది ఉంటారు ప్రపంచంలో, ధనవంతులు ఉంటారు, సంపన్నులు ఉంటారు. అయితే సంపన్నులైనంత మాత్రం చేత మంచి పేరు ఏమి రాదు. ఉరికి చెప్పుకుంటాడు అంత ధనం ఉందని, ఏ ప్రయోజనం. కానీ సత్కార్యములు చేసినప్పుడు, మరి సమాజ హితాన్ని కోరి మంచి పనులు చేసినప్పుడు ఆ సంపదతో అలాంటి వాళ్ళకి ఏమవుతుంది? మంచి పేరు, సహజం. కాబట్టి అలాంటి ఒక సత్కీర్తి, యశస్సు కోరుకుంటాడు. ఎందుకని? మంచి పనులు చేయడానికి కావలసిన ప్రేరణ వస్తుంది. మంచి పేరు కోరుకున్నా మంచి పనులు చేస్తూ రావాలి. అంతేగాని మనం ఏమీ లేకుండా కీర్తి రావాలంటే అపకీర్తి వస్తుంది, కానీ కీర్తి రాదు. తర్వాత ఏమన్నారు? వీళ్ళందరిలోకెల్లా శ్రేయస్ అంటే సంపన్నుల్లోకి అందరిలోకెల్లా గొప్పవాడిగా ఉండాలి. గొప్పతనం అంటే ఏంటి? ఇందాక చెప్పానే, సత్కార్యముల మూలంగా
సుయశస్సు రావాలి. ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో విచిత్రం, యశస్సు సంపాదించుకోవడం ఒక ఎత్తు, నిలుపుకోవడం ఒక ఎత్తు. నిలుపుకోవడం అంటే కంటిన్యూ చేయాలి. ఒకవేళ ఒక్క రాంగ్ స్టెప్ వేసినా ఏమవుతాడు, మళ్ళీ కింద పడిపోతుంది. ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. కీర్తి లేకపోయినా పర్వాలేదు, కానీ కీర్తి కోరుకున్నప్పుడు దానికి ఏం చేయాలి, తగినటువంటి జీవన విధానం ఉండాలి. అందుకని గృహస్థంలో ఇంకా కొన్ని ఆకర్షణలు ఉంటాయి. సంపద ఎంత ఆకర్షణ, పేరు ప్రతిష్టల ఆకర్షణ ఉంటుంది. అందుకనే ఋషులు ఇది అంగీకరించి, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని అంగీకరించి ఆమోదించి గైడెన్స్ ఇస్తున్నారు. అంతే కదా, వాళ్ళ స్థాయిని బట్టి చెప్పాలి. కాబట్టి కోరుకో, కానీ ఏమన్నా ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఎక్కడ? భగవద్గీత 7వ అధ్యాయంలో చెప్పాడు. ధర్మానికి విరుద్ధముగా ఉన్నటువంటి కోరిక కూడా నేనే. ఇవి ధర్మ విరుద్ధం కాదు, ధర్మబద్ధమైన కోరిక. కాబట్టి ధార్మిక మార్గంలో నిలవాలి, కింద పడిపోకూడదు, డీవియేట్ అవ్వకూడదు. అంటే సత్సాంగత్యము కావాలి. అందుకు ఈ బ్రహ్మ జ్ఞానమును గురించి, ధార్మికమైన జీవనం గురించి చెప్పేటువంటి వాళ్ళు, మార్గదర్శనం చేసేవాళ్ళు సాంగత్యము ఎప్పుడు కావాలని కోరుకోవాలి. ఇక అయిపోయింది. తర్వాత ఏంటి? అయిపోయింది. గృహస్థ జీవనంలో బాగా పండిపోయాడు. తర్వాత ఏం చేయాలి? ఏమి ఉండాలి ఇంకా లక్ష్యం? చూడండి. తంత్వా భగ ప్రవిశాని స్వాహ సమాభగ ప్రవిశ స్వాహ తస్మిన్ సహస్రశాఖే నిభగాహం త్వయి మృజే స్వాహ యథాపః ప్రవతాయంతి యథా మాసా అహర్జరం ఏవం మాం బ్రహ్మచారిణః ధాతరాయంతు సర్వతః స్వాహా ప్రతివేశోసి ప్రమాభాహి ప్రమావద్యస్వ. తం త్వా భగ ప్రవిశాని స్వాహ సమాభగ ప్రవిశ స్వాహ తస్మిన్ సహస్రశాఖే నిభగాహం త్వయి మృజే స్వాహ యథాపః ప్రవతాయంతి యథా మాసా అహర్జరం ఏవం మాం బ్రహ్మచారిణః ధాతరాయంతు సర్వతః స్వాహా ప్రతివేశోసి ప్రమాభాహి ప్రమాపద్యస్వ. ఇప్పుడు గృహస్థంలోనే
పూర్తిగా గృహస్థ ధర్మంలో ఇన్వాల్వ్ అయ్యి తమ బాధ్యతల్ని నెరవేర్చుకుంటూ ఉండటం ఒకటి. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత గృహస్థ ధర్మం చక్కగా ఆచరించినప్పుడు వాళ్ళల్లో పరిపక్వత వస్తుంది, మెచ్యూరిటీ అంటారు మానసికంగా కదా. వచ్చినప్పుడు సహజంగా ఒక ఎదుగుదల. ఇప్పుడు బాధ్యతలు పూర్తిగా నెత్తి మీద పడ్డప్పుడు పూర్తిగా దీనికి తన లక్ష్యం వైపు దృష్టి మళ్లించలేడు పూర్తిగా, అవునా. కొంత ఎదుగుదల వచ్చి కొన్ని బాధ్యతలు తగ్గిపోయినప్పుడు అంటే ఏంటి, వీళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసి మనవలు వచ్చి వాళ్ళ ఇది అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, కొంత బరువు తగ్గుతుందిగా. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఇంతకుముందు కాలాన్ని ఒక రకంగా గడుపుతాడు, తర్వాత ఎలా గడపాలి, ఏం కోరుకోవాలి చెప్తున్నాడు. ఏమన్నాడు, తం త్వా భగ. భర్గ కాదు, భగ అంటే ఏంటి, భగవంతుడే. భగ అంటే భగవంతుడు. చూడండి, ధనవంతుడు, శీలవంతుడు, విద్యావంతుడు అంటారా. ధనవంతుడు అంటే ధనం కలిగిన వాడు, విద్యావంతుడు అంటే విద్యను కలిగి ఉన్నవాడు. ఇలా మరి భగవంతుడు అంటే ఎవరు చూసారా. భగ అంటే 6 లక్షణాలు ఉంటాయి. షడైశ్వర్య సంపన్నుడు అంటారు భగవంతుడు. 6 లక్షణాలు సంపూర్ణముగా కలిగినాడు భగవంతుడు. ఏమేమిటంటాయి, ఐశ్వర్యము, శ్రియం అంటే ఐశ్వర్యం అంతా ఆయన పాదాక్రాంతమై ఉంటుంది భగవంతుడు. వైరాగ్యం కూడా ఉంటుంది. విచిత్రం అదే, మామూలుగా ఐశ్వర్యవంతుడికి వైరాగ్యం ఉండదు, వెరీ రేర్. కానీ భగవంతుడు ఎవరు, ఐశ్వర్యం అంతా ఆయన పాదాక్రాంతమైన ఆయన వైరాగ్య సంపన్నుడై ఉంటాడు. అది గొప్పవి. తర్వాత జ్ఞాన స్వరూపుడై ఉంటాడు భగవంతుడు, అవునా. తర్వాత యశస్సు, సుయశస్సు. తర్వాత శక్తి, బలం. ఇలా 6 సంపూర్ణమైన లక్షణాలు. అంటే 2-3 రకాలుగా చెప్తారు అర్థాలు అనుకోండి. మానవుడు ఏదైతే కావాలనుకోరు అవన్నీ సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉన్నవాడు భగవంతుడు అండి. జ్ఞానం కానీ, ఐశ్వర్యం కానీ, యశస్సు కానీ, సంపద కానీ, శక్తి కానీ అన్ని ఈయన భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాడు. ఏమిటి, తం త్వా నీవు ఏమన్నా మా ప్రవిశాని స్వాహ. కాబట్టి అలాంటి నీలో, ది అంటే నీలో, త్వా నేనేమవ్వాలి, ప్రవిశాని నీలో నేను ప్రవేశించాలి. సో భగవంతుడు ఏం కోరుకోవాలి, స్వామి నేను నీలో ప్రవేశించాలి. ఓ భగవంతుడా వందనములు, నమస్కారములు, స్తోత్రములు, స్తుతులు కొని అంత దూరంలో ఉండడం కాదు. నమః 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 అని ఊరికి నమస్కారం చేసేసి వచ్చేయడం కాదు. మరేమిటి, నమః అక్కడ ఈ మధ్య చదువుకున్నాం సదాశివ బ్రహ్మేంద్ర స్వామి దాంట్లో నమః అనే దానికి ఒక అర్థం, కొత్త అర్థం చదువుకున్నాం. ఏమిటి నమః అంటే, నమమ అనేది పాత అర్థం. ఏమిటి అంటే నేను కాదు, నేను నీలో నీవే అయిపోవాలి. అదట నమః అనేదానికి అర్థం. నమః అంటే ఇక్కడ ద్వైత భావన కాదు, మరేమిటి, నేను నీవే అయిపోవాలి అనే భావన. కాబట్టి నమః నమః అన్నప్పుడల్లా అదే నిజానికి. ఎందుకంటే ఉన్నది అదే సత్యం కాబట్టి. ఉన్నదేంటి, ఒకడే పరమాత్మ. మరి వీడు ఇదంతా ఉపాధులన్నీ పరిమితులు కల్పిస్తున్నాయి అంతే. కాబట్టి నమః అన్నప్పుడల్లా ఆ ఉత్కృష్టమైన భావన కలగాలి. కాబట్టి ఏం కోరుకోవాలి, స్వామి నేను నీలో ప్రవేశించాలి. తర్వాత ఇంకా ఏమనుకో, ప్రవిశ స్వాహ, మా ప్రవిశ స్వాహ. ఓ భగవంతుడా నువ్వేమవ్వాలి, నాలో ప్రవేశించు,
నేను నీలో ప్రవేశించాలి, నువ్వు నాలో ప్రవేశించు. అదేంటి నాలో ప్రవేశించటువంటి లేడా? ఆయన ప్రవేశించకపోతే మన అసలు జీవితమే లేదు. అయితే ఆయన ప్రవేశించే ఉన్నాడు. మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన ఉన్నాడు. ప్రవేశించినప్పటికీ నాకు అంటే మానవుడికి పూర్తిగా ఆ జ్ఞానం ఉండదు కాబట్టి మర్చిపోతాడు. లోపల దేవుడే ఆడుతున్నాడు అని మర్చిపోతాడు. ఈ అహం మాటికి పైకి లేస్తుండే. ఖేలతి పిండాండే భగవాన్, ఖేలతి పిండాండే. సదాశివబ్రహ్మేంద్ర స్వామి అలాంటి జ్ఞానులు ఈ పిండాండంలో కూడా భగవంతుడు ఆడుతున్నాడని గుర్తిస్తారు. బ్రహ్మాండమే కాదు, పిండాండంలో కూడా ఆయనే ఉన్నాడు. ఎక్కడున్నాడు పిండాండం అంటే ఇదిగో ఇది. చక్షుశ్రుతి జిహ్వాఘ్రాణి పంచవిధ ప్రాణోపస్థాని. ఈ జ్ఞానేంద్రియముల్లో, ఈ కర్మేంద్రియముల్లో, ఈ పంచప్రాణములలో కదా ఇదంతటా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అని జ్ఞానులు గుర్తిస్తారు. అజ్ఞానంలో ఉన్నంతసేపు గుర్తించలేడు. ఈ ఉపాధి సాధాత్మ్యం కిందికి లాగుతుంటుంది మాటి. అందుకని ఏం కోరుకుంటాడు ఇప్పుడు? ఏం కోరుకోవాలి? నువ్వు నాలో ప్రవేశించు అనా, నేను నీలో ప్రవేశించాలి అంటే ఇప్పుడు ఈ భేదభావన ఇప్పుడు అజ్ఞానం వల్ల కలుగుతోంది. ఏది? నేను వేరు, ఆ భగవంతుడు వేరనే భేదభావన కలుగుతోంది. తత్వమసి మహావాక్యం చెప్పింది అదే కదా, అభేద భావన. అభేద భావనే నిజమైన భక్తి. భేదభావన ఉన్నంతకాలం ఏమవుతుంది? వీడింతే ఉంటాడు జీవుడు. అంతేనా? కాబట్టి నేను ఈ పరిమితమైనటువంటి జీవుడుగా ఉండకూడదు. నీవు అనంతుడివి, పరిపూర్ణుడివి నీవు. కాబట్టి నేను నీలో ప్రవేశించాలి. ఆ పరిపూర్ణ తత్వమే దీంట్లో ఈ శరీర మనోబుద్ధుల్లో ఉపాధుల్లో ఉండాలి. నువ్వే నాలో ప్రవేశించాలి అని కోరుకుంటాడు. భేదభావన ఉన్నంతసేపు ఈ ప్రార్థన ఉంటుంది. అయితే ఎలా ప్రవేశించాలి? ఇంకా అంతే కాదు. భగా త్వయి తస్మిన్ సహస్రశాఖే, తస్మిన్ సహస్రశాఖే అంటే అనేకమైనటువంటి శాఖలు ఉంటాయి. ఎవరిలో శాఖలు ఉంటాయి? భగవంతుడు. అంటే భగవంతుడు ఒక్కడే అయినా అనేక రూపాలలో వ్యాపించి విస్తరించి ఉంటాడు. ఇక్కడ శాఖలు అనగంటే వేరు అనే భావన కాదు. చెట్టు నుంచి కొమ్మ వేరా ఒకటే, కొమ్మన్న చెట్టన్న ఒకటే, అంతే కదా. అట్లాగే అనేక రూపాల్లో భగవంతుడు ఉంటాడు. ఈ ప్రపంచంలో వ్యక్తమైనటువంటి ఈ ప్రపంచంలో అనేక రూపాల్లో ఉంటాడు, వివిధ రూపాల్లో వ్యక్తమవుతుంటాడు. కాబట్టి భగ అంటే ఓ భగవంతుడా, అహం త్వయి నిమృజే స్వాహ. ఇందాక ఏమన్నాడు? ప్రవిశాని స్వాహ, నేను నీలో ప్రవేశించాను. ఇప్పుడు మనిషి అప్పుడప్పుడు ప్రత్యేక స్నానాలు చేస్తుంటాడు. సముద్ర స్నానం, నదీ స్నానం, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గంగా స్నానం, తుంగా స్నానం అని చేస్తుంటాడు. ఎందుకు? రోజు చేస్తున్నాక స్నానం, మళ్ళీ అక్కడికి పోయి ఎందుకు మునగాలి? అంటే పవిత్రమైనటువంటి తీర్థములలో స్నానం ఆచరించినప్పుడు ఏమవుతున్నాడు? మనిషి పవిత్రుడు అవుతాడు. భావన ఉండాలి అక్కడ కూడా. భావన లేకపోతే ఏది కాదు. అంటే ఇప్పుడు పుణ్యక్షేత్రములు, పుణ్యతీర్థములు ఉన్నాయిగా. సో వాటిలో ఎందుకు మునగాలంటే పవిత్రత కోసం. అది అందుకని ఇవన్నీ మన సంప్రదాయంలో భాగం. ఇప్పుడు ఊరికి తీర్థాల్లో, క్షేత్రాల్లో మునగటమే కాదు, నేను కూడా ఏమవ్వాలి? నిమృజే స్వాహ త్వయి, నీలో నేను ఏం చేయాలి? మునిగిపోయి నిమృజే అంటే పవిత్రుడిని అవ్వాలి, పరిశుద్ధుడిని అవ్వాలి. నేను నీలో ప్రవేశించి ఏమవ్వాలి? ఇప్పుడు నాలో కొన్ని మాలిన్యాలు ఉన్నాయి, అజ్ఞానం అనే మాలిన్యం ఉంది. ఈ ఉపాధులే నేను అనుకుంటున్నాను.
అవునా కాదా? ఉపాధులు తాదాత్మ్యంలో దానివల్ల ఏమవుతుందో మిగతా దోషాలు, సంఘ దోషాలు అన్నీ వస్తుంటాయి. ఇవన్నీ ఏమవ్వాలి? నీలో ప్రవేశిస్తే అవన్నీ క్లీన్, అవన్నీ నిమృదే స్వాహ, నన్ను నేను పరిశుద్ధుణ్ణి చేసుకోవాలి. సో ఎందుకు భగవంతుడు చింతన చెయ్యాలి? ఎందుకు భగవంతుడిలో నేను ప్రవేశించాలి? నేనుగా అహంకారి అయిన జీవుడుగా ఉన్నప్పుడు అన్ని దోషాలు, అన్ని లోపాలు, అవునా కాదా? అన్ని పరిమితులే. సంఘ దోషాలు వస్తాయి, తాదాత్మ్య దోషాలు వస్తాయి ఎప్పుడు? జీవుడుగా ఉన్నంతకాలం. ఎందుకు? పరిమితులేగా ఇవన్నీ. కాబట్టి నిమృజే స్వాహ, అది అంటే ప్రవేశించి నేను పరిశుద్ధుని అవ్వాలి. అయితే ఈ ప్రవేశించటము ఎంత హాయిగా జరిగిపోవాలి అంటే దానికి ఉదాహరణలు ఇచ్చాడు. యథా ఆపహ ప్రవతాయంతి, ఆపహ నీరు ఏ విధంగా అయితే ఏమవుతున్నది? పల్లానికి ప్రవహించుకుంటూ పోతుంది. నీరు పల్లం ఎరుగు, నిజము దేవుడు ఎరుగు. ఎక్కడైనా చూడండి, నీరు ఎత్తు నుంచి పల్లానికి పోతుంది. దానికి ప్రత్యేకంగా ఏ ప్రయత్నం చేయక్కర్లా, అత్యంత సహజంగా వెళ్ళిపోతుంది. నీరు పల్లానికి ప్రవేశించడం ఎంత సహజమో అలాగే నేను కూడా నీలో ప్రవేశించాలి హాయిగా. అంటే అదొక ఏంటంటారు, అదొక ఆనందకరమైనటువంటి విషయంగా భావించి నేను నీలో ప్రవేశించాలి. మనసు ఈ ప్రపంచ విషయాలు ఇరుక్కుపోయినప్పుడు భగవంతుడికి వెళ్ళాలంటే దానికి ఎంత కష్టమో. నానా తిప్పి 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 మూలుగుతూ నానా కష్టపడి తిరుగుతుంటాడు మనిషి. ఇటు తిరగాలంటే కష్టం, ఆడు తిరగమంటే ఈజీ వాళ్ళకి. ప్రపంచ వ్యవహారంలో మునిగిపోయినప్పుడు అటు తిరగటం ఈజీ, ఇటు తిరగటం కష్టం. అలా కాకుండా ఇప్పుడు రివర్స్. భాగవతంలో ప్రహ్లాదుడు తెలుసు కదా, మహాభక్తుడు. ఆయన ఒక చోట ఒక విషయం ప్రస్తావన వస్తుంది. సామాన్యుడికి అంటే ప్రాపంచిక జీవనం ఎందు ఇంకా ఆకర్షణలు కలిగిన వాడికి విషయాల యందు ఆసక్తి, విషయాల్లోకి మనస్సు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది, సహజంగా వెళ్ళిపోతుంది, పరుగులు పెట్టుకుంటూ ఈజీ. అలా సామాన్యుడికి విషయాల్లో మనస్సు వెళ్ళటం ఎంత సహజంగా జరిగిపోతుందో, ఓ భగవంతుడా నా మనస్సు నీలో అంత సహజంగా నీ వైపు రావాలి, నా చిత్తం అది కోరుకోవాలి. అటుపోవటం సహజం కాదు, భగవంతుడి వైపు వెళ్ళటం సహజం కావాలి. ఎలాగా? ఇదిగో నీరు పల్లానికి ప్రవేశించినట్టు అంత సహజంగా అప్రయత్నంగా నా మనస్సు ఏం చేయాలి? నా దృష్టి నీ వైపు నీలో మునిగిపోవాలి, నేను శుద్ధం అవ్వాలి, పరిశుద్ధం అవ్వాలి. అందుకు పుణ్యతీర్థాల్లో మునగటం అంటే అన్నిటికంటే ముఖ్యమైన తీర్థం ఎవరండి? తీర్థ స్వరూపుడు భగవంతుడు. తీర్థపాదాయ నమః అంటారు, అందుకే భగవంతుడు. గంగ ఆయన పాదాల్లోంచి, విష్ణు పాదోద్భవ గంగ. గంగలో మునిగితే పుణ్యం వస్తే ఆయన పాదాల్లో పెట్టుకుంటే పుణ్యం రాదా? అవునా కదా? అది అందుకని నీలో ప్రవేశించి నేను పవిత్రుని అవ్వాలి. ఎంత? ఇదిగో నీరు పల్లానికి వెళ్ళిపోయినట్టు నేను అంత సహజంగా నా మనస్సు, నా చిత్తం, నా దృష్టి నీ వైపు మళ్ళాలి, నీలో ప్రవేశించాలి. యథా ఇంకో ఉదాహరణ చెప్పాడు. యథా మాసాహ అహర్జరం, అంటే మాసములు అంటే నెలలు, అవునా? ఈ నెలలు చైత్రం, వైశాఖం, తర్వాత ఇంకా చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఇలా వరుసగా ఒక్కొక్క నెల వస్తుంది. మళ్ళీ చిట్ట చివరిగా ఏ నెల? పాల్గొనం, మళ్ళీ చైత్రం, ఇవన్నీ వస్తాయి. ఇలా నెలలన్నీ గడుచుకుంటూ పోతుంటే, నెలలు గడిచిపోతూ ఉంటే సంవత్సరం ఏమవుతుంది? మారిపోతుంది, అవునా కాదా? క్యాలెండరు ఒక్కొక్క నెల పడితే క్యాలెండర్ కూడా అయిపోతుంది, దాన్ని బట్టి మళ్ళీ కొత్త క్యాలెండర్ పెట్టుకోవాలి.
అవునా? ఇది ఎంత సహజం అంటే కాలము ఒక్కొక్కటి ఒక కాలాంశం గడిచిపోతుంటే దానికంటే పెద్ద దాంట్లో లీనం అయిపోతుంది. గంటలు గడిచి రోజులు మారుతున్నాయి, రోజులు గడిచి వారాలు, అవునా? పక్షములు, మాసములు గడిచిపోయి సంవత్సరాలు తిరిగిపోట్ల. రేపు ఉగాది, కొత్త సంవత్సరం పాతదైపోయి. కాలము ఇలా ప్రవహించుకుంటూ ఎలా వెళ్ళిపోతుంటుందో సహజంగా దాన్ని ఎవరు ఆపండి చూద్దాం. కాలచక్రాన్ని ఆపండి, వెనక్కి తిప్పండి, ముందుకే వెళ్ళిపోతుంది. అలాగా నా చిత్తము, నా దృష్టి నీలో ప్రవేశించాలి. 2 ఉదాహరణలు చెప్పాను. సహజంగా జరగాలి, అప్రయత్నంగా జరగాలి, నిరంతరము జరుగుతూ ఉండాలి. నిరంతరం ఏదో అప్పుడప్పుడు శుక్రవారం లలిత చదువుతామండి, పాయసం చేసి అమ్మవారికి నైవేద్యం. శుక్రవారం ఒకటే, మళ్ళీ తర్వాత చేయరు. ఏకాదశి విష్ణు సహస్రనామం అండి, గీత పారాయణం అంటారు. లేకపోతే రోజు చేస్తామండి మేము. రోజు ఎంతసేపు చేస్తాం? 1 గంట, అర్ధ గంట. ఆ తర్వాత మళ్ళీ వ్యాహారం మామూలే. ఆ టైం ప్రకారం దేవుడు చేయాల్సింది చేసి మళ్ళీ మా వ్యాపారమే. ఇట్లా చేస్తే పార్ట్ టైం జాబ్ అయిపోతుంది. పార్ట్ టైం జాబే కదా, ఇది ఫుల్ టైం జాబ్ అవ్వాలి. ఏమిటి? పార్ట్ టైం జాబ్ కాదు, మరేమిటి? ఫుల్ టైం. ఇక నా జీవితం పూర్తిగా ఇదే చెయ్యాలి, ఇదే సహజంగా జరగాలి, ఎప్పుడు జరగాలి, నిరంతరము జరగాలి. నీరు ఎప్పుడైనా పల్లానికే ప్రవహిస్తుంది కానీ పొరపాటున ఎత్తుకుపోదు. అలాగే సమయం గడుచుకుంటూ మాసములు గడిచి సంవత్సరాలుగా దొరికిపోతున్నట్లుగా ఈ మనస్సు అంత సహజంగా అప్రయత్నంగా నీ వైపు రావాలి, నీలో ప్రవేశించాలి, మునిగిపోవాలి, పరిశుద్ధుణ్ణి అవ్వాలి. నేను నీలో ప్రవేశించేటప్పుడు ఆటోమేటిక్గా నువ్వు కూడా నాలో ప్రవేశించుతున్నట్లే. ఎందుకంటే దేవుడు జీవుడి కంటే వేరుగా ఎంత దూరంలో ఉంటాడు? లేడు కదా. ఇదంతా మ్యూచువల్ అనమాట. జీవుడు అజ్ఞానంలో ఉన్నంతసేపు దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం. 7 కొండల స్వామి ఎక్కడున్నావయ్య, ఎప్పుడు అక్కడో కొండ మీదే దేవుడు ఉన్నాడు అనుకున్నప్పుడు ఎంత దూరం స్వామి అనుకుంటూ ఎక్కడికో పోవాలి, ఎక్కడో చూడాలి అని అజ్ఞానంలో అనుకుంటారు. కానీ జ్ఞానం పెరిగిన కొద్దీ భగవంతుణ్ణి సన్నిహితుడుగా భావిస్తాడు. శాస్త్రాల మీద ఒక శ్రద్ధ కావాలి. అందుకే ఇతిహాస పురాణములు ఇవి బాగా దృఢపరుస్తాయి. ఏవి? ఈ భగవంతుడి యొక్క ఉనికిని, సర్వవ్యాపకత్వాన్ని, సర్వశక్తిమంతత్వాన్ని ఇవి మనకి ఇతిహాస పురాణములు బాగా దృఢతరంగా ఇస్తాయి. వింటే అవి శ్రవణం చేసి మాటికి తలుచుకుంటాయి.